Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 14th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 14th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, గ్యూటెరస్ విజిట్స్ బంగ్లాదేశ్ టు అసెస్ ద స్టేట్ ఆఫ్ రోహింగ్యాస్. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ మనకి యాంటోనియో గ్యూటెరస్ రీసెంట్గా మనకి బంగ్లాదేశ్ని విజిట్ చేస్తున్నారండి. ఎందుకనట, రోహింగ్యా రెఫ్యూజీస్ యొక్క సిచ్యువేషన్ని అసెస్ చేయడం గురించి. దాని గురించి ఏంటనేటువంటివి మనం డిస్కస్ చేస్తాం. హబ్స్ టు డెవలప్ ద క్వాంటమ్ టెక్నాలజీ వర్ మేడ్ రీసెంట్లీ ఆపరేషనల్. సో ది గవర్నమెంట్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది. సో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుతాం. ఓవర్ 3,200 PMJAY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన హాస్పిటల్స్ మస్ట్ బి పెనలైజ్డ్ ఫర్ ఫ్రాడ్ అండ్ రెగ్యులేషన్ ఈజ్ రిక్వైర్డ్, సేస్ నేషనల్ హెల్త్ అథారిటీ. సో నేషనల్ హెల్త్ అథారిటీ రీసెంట్గా కొన్ని హాస్పిటల్స్ని మనం ఏంటి అని అంటే కనుక మనం ప్యానల్ హాస్పిటల్స్లోంచి తీసేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ దే నీడ్ టు బి పెనలైజ్డ్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటిది అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈజ్ హ్యాంటా వైరస్, హౌ డస్ ఇట్ స్ప్రెడ్. సో హెల్త్కి సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ దీని గురించి మనం మాట్లాడతాం. ఇస్రో అన్డాక్స్ ద స్పేడెక్స్ శాటిలైట్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి మనం కండక్ట్ చేసాం కదా, దాని గురించి ఆర్టికల్ ఇది. ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్, జిఐసి దే రిటైన్ ద డిఎస్ఐఐస్ ట్యాగ్ అని చెప్పేసి, అంటే డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ అని అర్థం. మనం డిఎస్ఐఐస్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇదిగా అడుగుతారు మనకు ఖచ్చితంగా దీన్ని. నెక్స్ట్ వన్, హౌస్ ప్యానెల్ ఫ్లాగ్స్ ద గ్యాప్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూరల్ హౌసింగ్ స్కీమ్. ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ గురించి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. హౌ కెన్ ఇండియా మీట్ ఇట్స్ రైజింగ్ పవర్ డిమాండ్ అంటూ మనకి కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, గ్యూటెరస్ విజిట్స్ బంగ్లాదేశ్ టు అసెస్ ద స్టేట్ ఆఫ్ రోహింగ్యాస్. ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్. ఎవరి గ్యూటెరస్ అంటే, గ్యూటెరస్ ఈజ్ బేసికల్లీ ద యాంటోనియో గ్యూటెరస్ అనమాట, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్. యాంటోనియో గ్యూటెరస్ ఈజ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అనమాట, యుఎన్ సెక్రటరీ జనరల్. ఈయన రీసెంట్గా ఎక్కడికి విజిట్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ విజిట్ చేస్తున్నారు. ఎందుకట, బంగ్లాదేశ్లో కాక్స్ బజార్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది మనకి. ఇట్స్ ఎ క్యాంప్, మనకి రెఫ్యూజీ క్యాంప్, మనకి కాక్స్ బజార్ అని చెప్పేసి మనకి. సో కాక్స్ బజార్ ఈ యొక్క ప్లేస్ని మనకైతే కనుక విజిట్ చేయడం జరుగుతుంది యాంటోనియో గ్యూటెరస్. అండ్ అలాగనే బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ లీడర్ ఎవరు మనకి, మొహమ్మద్ యూనూస్. సో వీళ్ళిద్దరూ ఈ యొక్క కాక్స్ బజార్ని అది కూడా విజిట్ చేసి ఇక్కడ ఉంటున్నటువంటి రోహింగ్యా రెఫ్యూజీస్ యొక్క సిచ్యువేషన్ని అసెస్ చేస్తున్నారండి. ఎందుకనంటే రీసెంట్గా మనం మీరు చూసినట్లయితే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు యుఎస్ ఎయిడ్ అని చెప్పేసి ఉంది కదా, దీని ద్వారా మనకి ఏం చేస్తున్నారు, ప్రపంచ దేశాలకి మనకి డొనేషన్స్ అవి ఇచ్చి ఇవన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేశారు ఎప్పటిదాకాను. అంటే కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయడం, రీహాబిలిటేషన్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడాను. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యొక్క యుఎస్ ఎయిడ్ని మనకి ఏం చేశారు, సస్పెండ్ చేసేసారు. అండ్ అరౌండ్ 83% ఆఫ్ ద కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ కూడా మనకి చేసేయబడడం జరిగింది. ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనం చూసుంటే కనుక, మీరు చూస్తే కనుక. ఎస్, నౌ ఈ యొక్క రోహింగ్యా రెఫ్యూజీస్ వర్ సివియర్లీ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్.
సో దే వర్ సివియర్లీ ఇంపాక్టెడ్. అందుకని ఇప్పుడు మనకి యాంటోనియో గుటెరెస్ ఈ యొక్క కంట్రీని విజిట్ చేసి ఈ యొక్క దేశాల ఈ యొక్క రోహింగ్యా రెఫ్యూజీస్ యొక్క పరిస్థితి ఎలా ఉందని ప్రపంచ దేశాలకి చూపిస్తున్నారనమాట. ఇట్స్ లైక్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఎంటైర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అబౌట్ ద సఫరింగ్స్ ఆఫ్ ద రోహింగ్యాస్ సఫరింగ్స్ అనేటువంటివి ఎంతలా ఉన్నాయి, వీళ్ళు ఎంతలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఈ రెఫ్యూజీ క్యాంప్స్లోనూ. అండ్ అలాగనే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఎయిడ్ ద్వారా మనకి ఇప్పటిదాకా ప్రొవైడ్ చేసినటువంటి ఫండ్ ఇప్పుడు ఆగిపోవడంతో ఇంకా వాళ్ళ సఫరింగ్స్ అనేటువంటివి పెరిగిపోయాయి అంటూ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వీళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలని పిలుస్తున్నారనమాట. సో ప్లీజ్ డొనేట్ టు ద రోహింగ్యా రెఫ్యూజీస్. సో వీళ్ళ యొక్క పరిస్థితుల్ని మనం ఏంటి అని అంటే కనుక కొంత బాగు చేయాలి, వీళ్ళ యొక్క సఫరింగ్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి, మనం ఎంపవర్ చేయాలి అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ ఐడియా. అసలు ఎవరి రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు? రోహింగ్యాస్ ఆర్ యాక్చువల్లీ ద పీపుల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మయన్మార్. సో రోహింగ్యాస్ ఆర్ ద minority people. Rohingyas are the minority people from that of the Myanmar. So Myanmar is మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ వన్ ఆఫ్ ద ఆసియాన్ కంట్రీ కదా. ఈ యొక్క మయన్మార్ నుంచి వీళ్ళు ఏంటి అని అంటే కనుక దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ స్టేట్ కాల్డ్ యాజ్ రఖైన్ స్టేట్ అని చెప్పేసి ఉంది మనకి మయన్మార్లో. అక్కడి నుంచి వీళ్ళని దేవర్ బీయింగ్ పర్సిక్యూటెడ్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పక్కనున్న నైబరింగ్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, నెక్స్ట్ వచ్చేసి ఇండియా, ఇలా మనకి పారిపోవడం జరుగుతుంది. దాని మూలన ఈ బంగ్లాదేశ్, ఇండియా ఈ దేశాల్లో వీళ్ళ యొక్క రెఫ్యూజీస్ యొక్క సంఖ్య విపరీతంగా మనకి పెరిగిపోతుంది. ఇక్కడ ఇండియాలోనూ అలాగే ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా మనకి. ఎస్, so this is what is the brief about this particular Rohingyas and so Rohingyas are basically from that of Myanmar and they belong to the Rakhine state. కానీ మయన్మార్ వీళ్ళని ఏంటి అని అంటే కనుక దేర్ సిటిజన్స్గా రికగ్నైజ్ చేయట్లేదు. అందువలన దేవర్ బీయింగ్ పర్సిక్యూటెడ్. వీళ్ళు పక్కన ఉన్నటువంటి నైబరింగ్ దేశాలు, నైబరింగ్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మనకి పారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోహింగ్యాస్ ఇలా బంగ్లాదేశ్ పారిపోయి ఇక్కడ కాక్స్ బజార్ అని చెప్పేసి ఉండేటువంటి రెఫ్యూజీ క్యాంప్స్లోనూ అక్కడ తలదాచుకుంటున్నారు. ఈవెన్ మన ఇండియాలో కూడా అరౌండ్ 40,000 రెఫ్యూజీస్ రోహింగ్యాస్ మన కంట్రీలో అయితే కనుక ఉన్నారండి. లైక్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ యొక్క స్టేట్స్ అన్నిటిలోనూ కూడా మనకి రోహింగ్యాస్ అయితే కనుక స్ప్రెడ్ అయితే ఉన్నారు మనకి. ఎస్, క్లియర్, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. నౌ లెట్ us read the important points అండి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈజ్ ఆన్ ఏ 4-day విజిట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రీసెంట్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి గురైంది కదండి మొన్నటిదాకాను. ఇంతకుముందు షేక్ హసీనా అని చెప్పేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు, మన యొక్క ఇండియాకి వెరీ క్లోజ్ అనమాట. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మ్యాసివ్ ప్రొటెస్ట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద బంగ్లాదేశీ యూత్, ఈ యొక్క ప్రొటెస్ట్ని అన్నిటినీ కూడా ఇది చేయలేక ఆవిడ షీ ఈవెన్ క్విట్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అండ్ లెఫ్ట్ ద కంట్రీ అండి. సో దెన్ ఆ తర్వాత ఇంటరిమ్ లీడర్ మొహమ్మద్ యూనుస్ అని చెప్పేసి మనకి బంగ్లాదేశ్లో ఇంటరిమ్ లీడర్ని మనకి అయితే కనుక అపాయింట్ చేశారు. టు అసెస్ ద నౌ కమింగ్ బ్యాక్ అగైన్ UN Secretary General Antonio Guterres ఈజ్ ఆన్ ఏ 4-day విజిట్ టు బంగ్లాదేశ్ టు అసెస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎవరు మనకి రోహింగ్యా రెఫ్యూజీస్. Rohingya refugees are often seen recently in the news. They were associated with which of the following countries అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. Amid concerns over aid cuts following the USA's decision to halt the US aid operations. ఇందాక చెప్పాం కదా ఏమని, there are severe concerns because of due to the cut by the United States of America యొక్క US aid operations వల్ల. అమెరికా వాళ్ళు ఏం చేశారు, ఈ US ఎయిడ్లో అరౌండ్ 10,000 స్టాఫ్ ఉంటే వాళ్ళని కంప్లీట్గా తగ్గించేసి 300 మందికి చేశారు. అండ్ అలాగే ప్రపంచ దేశాల్లో ఆఫ్రికా, నెక్స్ట్ వచ్చేసి అదర్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఇప్పుడు బంగ్లాదేశ్, వీళ్ళందరికీ కూడా US ఎయిడ్ వాళ్ళు ఫండింగ్ అనేది సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పటిదాకాను. దాని అంతటినీ కూడా ఇప్పుడు ఫ్రీజ్ చేసేసారనమాట. ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం అంతటినీ కూడా ఫ్రీజ్ చేసేయబడడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు సివియర్లీ దేవర్ బీయింగ్ ఇంపాక్టెడ్ అండి. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇక్కడ.
yes, this was a representational image మనకి. So that is the United Nations Secretary General Antonio Guterres. So coming to that of the Bangladesh, మనకి బంగ్లాదేశ్ అయితే కనుక విజిట్ చేస్తున్నటువంటి ఇమేజ్ ఇది. నౌ అసలు ఎవరి రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు అనేది మనం చూద్దాం. ద రోహింగ్యా పీపుల్, దే హ్యావ్ ఫేస్డ్ ద decades of discrimination and persecution in that of the మయన్మార్లో వీళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక సో చంపేయడం జరిగేది. దేవర్ ఫెల్ట్ లైక్ దేవర్ స్ట్రేంజర్స్గా వీళ్ళని ఏంటి అంటే చంపేయడం జరిగేది. అండ్ దేవర్ ఈవెన్ డెనేడ్ దేర్ సిటిజన్షిప్ ఇన్ 1982 అండ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టేట్లెస్. ప్రపంచంలోనే సో అతిపెద్ద స్టేట్లెస్ పాపులేషన్ మనకి ఎవరు అని అంటే కనుక ఈ రోహింగ్యాసేనండి మనకి. సో ద లార్జెస్ట్ ఎక్సోడస్ అక్కర్డ్ ఇన్ 2017 when around 7 lakh Rohingyas fled to Bangladesh following military violence in Rakhine state. ఇందాక అనుకున్నాం కదా వీళ్ళు రఖైన్ స్టేట్లో మనకైతే కనుక ఉంటూ ఉంటారని చెప్పేసి. సో దేర్ హోమ్ ఈజ్ రఖైన్ స్టేట్. ఎస్, అక్కడి నుంచి మిలిటరీ వైలెన్స్ వల్ల మన 2017లో అతిపెద్ద మనకి ఎక్సోడస్ మూవ్ అవ్వడం జరిగిందనమాట. వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయారు. 7,42,000 రోహింగ్యాస్. మోస్ట్ రోహింగ్యాస్ refugees are currently settled in the camps in Bangladesh. ఎగ్జాంపుల్ కాక్స్ బాజార్ అందాక చెప్పాను కదా, కాక్స్ బాజార్ అని చెప్పేసి అలాంటి ఒక రెఫ్యూజీ క్యాంప్స్లో మనకి వీళ్ళు తలదాచుకుంటున్నారు ఇప్పుడు, విత్ వెరీ లిమిటెడ్ యాక్సెస్ టు బేసిక్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్. Now the ongoing aid cut have worsened the humanitarian situation. వీళ్ళ యొక్క పరిస్థితులు మనకి ఏంటంటే కనుక ఇంకా ఇదిగా మారిపోయాయి. దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద రోహింగ్యాస్ ఇన్ బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్లో మనకి ఈ కాక్స్ బజార్ అని చెప్పేసి అన్నాం కదా, అక్కడ వీళ్ళ యొక్క రిప్రజెంటేషనల్ ఇమేజ్. నౌ దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ సంథింగ్ అబౌట్ మనకి రెఫ్యూజీస్ గురించి, రోహింగ్యాస్ గురించి. అండ్ రెఫ్యూజీస్ విషయానికి వచ్చేసరికి మనకు వస్తే అంతర్జాతీయంగా దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అని చెప్పేసి ఉందండి మనకి. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అని చెప్పేసి ఎప్పుడు తీసుకుని వచ్చారు? 1951లో మనకి దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ మనకి ఏంటంటే కనుక ఈజ్ ఇండియా ఏ సిగ్నేటరీ అని అడుగుతారు. ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. అంటే మనం ప్రపంచ దేశాలన్నిటికీ చెప్తాం రెఫ్యూజీస్ అనేటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకంటూ బేసిక్ రైట్స్ ఉంటూ ఉంటాయి అంటూ మనం అయితే కనుక చెప్తాం. కానీ బట్ స్టిల్ వి వర్ నాట్ సిగ్నేటరీ టు ద రెఫ్యూజీ కన్వెన్షన్ 1951. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ. ఎందుకనంటే బికాస్ ఆఫ్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. అండ్ వన్ సచ్ రీజన్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి. ఎందుకంటే మన నైబరింగ్ మనకి ఇద్దరు కూడా ఎనిమీస్ ఉన్నారు. ఒకళ్ళు చైనా, రెండు వచ్చేసి పాకిస్తాన్. సో ఇప్పుడు మనం ఈ రెఫ్యూజీస్ని మనం ఇలా అలౌ చేయడం మొదలు పెడితే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము కూడా రెఫ్యూజీస్ అనేటువంటి ముసుగులో, మేము రోహింగ్యా రెఫ్యూజీస్ అనేటువంటి ముసుగులో మన కంట్రీలోకి ఎంటర్ అయిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాని మూలాన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ బీ ఏ సీరియస్ థ్రెట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ. అందుకని మనం ఏంటంటే కనుక ఈ యొక్క దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అందుకని మనం ఏంటంటే ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ని మనం సైన్ అయితే చేయలేదు. అండ్ ఈ యొక్క యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్లో ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంటుంది, అది కూడా మీకు అడుగుతుంటారు. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్. డైరెక్ట్గా ఇదే ఇచ్చేస్తారండి. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక పర్సను వాళ్ళ కంట్రీలో తనకొక థ్రెట్ ఉండి, అంటే తన యొక్క నష్టహాని ఉండి, సో తన యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వేరే దేశం పారిపోయి వచ్చేస్తే ఆ వేరే దేశం వాళ్ళు తిరిగి మళ్ళీ అదే దేశానికి, అంటే ఏ దేశం నుంచి వచ్చేసాడో మళ్ళీ అక్కడికే పంపించకూడదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు, వీళ్ళు ఏంటి మయన్మార్లో వీళ్ళని పర్సిక్యూట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కలిపి మనకి ఇండియా, బంగ్లాదేశ్ ఇలా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మన కంట్రీలోకి ఎలా వచ్చేస్తారో, వీళ్ళందరూ ఇల్లీగల్ మైగ్రెంట్స్, సో వీళ్ళు మన కంట్రీలోకి రావడానికి వీల్లేదు అని మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపిస్తే అది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ని వైలేట్ చేసినట్టు అని అర్థం అన్నమాట.
ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమంటుందంటే కనుక కొన్ని కంట్రీస్ ఒకవేళ మనం ఏమంటామంటే మేము వెనక్కి పంపించేస్తాం వీళ్ళని, ఎందుకంటే మేము రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయలేదు, సో మాకు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ వర్తించదని మనం ఆర్గ్యూ చేస్తుంటాం. బట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమంటారంటే కొన్ని కంట్రీస్, మీరు రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చెయ్యకపోయినా ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ వర్తిస్తుంది. సో దేర్ బై యు ఆర్ అబ్లైజ్డ్, you are a responsible country, so how come UK will send them back again to their respective, అంటే వాళ్ళకి ఎక్కడైతే హాని ఉందో, హామ్ జరుగుతుందని తెలుసో మళ్ళీ అక్కడికి మీరు వాళ్ళని ఎలా పంపిస్తారు అని చెప్పేసి మనకు క్వశ్చన్ చేయడం జరుగుతుందండి. దిస్ ఈజ్ ఎ డిబేట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి, మనకి రెఫ్యూజీస్ని అంతర్జాతీయంగా ప్రొటెక్ట్ చేయడం గురించి యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఉంది, 1951లో వచ్చింది మనకి. ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ ఆఫ్ రెఫ్యూజీ కన్వెన్షన్ బికాస్ we showed so many factors, so many reasons for not signing it. అండ్ దాంట్లోనే తెలియాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ గురించి తెలియాలి. వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్? ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతుంటారు. అడిగి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెఫ్యూజీస్కి సంబంధించింది, బి టారిఫ్స్కి సంబంధించింది, అంటే మరి ట్రేడ్ డిస్ప్యూట్స్ ఇవి జరుగుతున్నాయి కదా, ట్రేడ్ టారిఫ్స్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి సి సంథింగ్ ఇంకొక సి, ఇంకొక 2 ఆప్షన్స్ మనకైతే కనుక ఇస్తూ ఉంటారు. అడాప్షన్కి సంబంధించింది అంటూ రకరకాల ఆప్షన్స్ ఇస్తారండి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద రెఫ్యూజీ కన్వెన్షన్కి సంబంధించింది అనమాట ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అనేటువంటిది. క్లియర్? నౌ మూవింగ్ టు ద ఫార్వర్డ్ ఫర్దర్, నౌ ఇట్స్ హై టైమ్ దట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కదండి మనకి ఇప్పుడు వచ్చేది. నౌ యుఎన్ సెక్రటేరియట్ గురించి ఒక 2 పాయింట్స్ మనకి. సో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి మనకు తెలుసు. సో దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకి ఎన్ని ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. దట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒకటి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రస్టీషిప్ కౌన్సిల్, దెన్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ, దెన్ అండ్ ఫైనల్లీ యుఎన్ సెక్రటేరియట్. ఇవన్నీ కూడా మనకి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో జనరల్లీ ఇవి అడగరండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అని, బికాస్ సో దిస్ ఈజ్ UPSC, దే విల్ మెయింటైన్ దట్ పర్టికులర్ స్టాండర్డ్. వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అవి కూడా మనకి ఎలా ఉంటాయి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యుఎన్ సెక్రటేరియట్ అని మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. యుఎన్ సెక్రటేరియట్లో మనకి ఏంటంటే కనుక యుఎన్ సెక్రటేరియట్ కన్సిస్ట్ ఆఫ్ ద సెక్రటరీ జనరల్ ఉంటారు, అండ్ అలాగనే ఇంటర్నేషనల్ యుఎన్ స్టాఫ్ హూ మేనేజ్ ద డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి డే టు డే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి సో దే విల్ బీ క్యారీడ్ అవుట్ బై యుఎన్ సెక్రటేరియట్. The Secretary General is the Chief Administrative Officer of the United Nations, so who is appointed by the General Assembly upon the recommendations of the Security Council. Antonio Guterres has been serving as the 9th UN Secretary General since 2017. రీసెంట్గా మనకి 2nd టర్మ్ కూడా అయిన మనకి రీఅపాయింట్ అయితే కనుక అయ్యారండి. ఓకే, నౌ కమింగ్ టు ద దిస్ థింగ్ దట్ ఈస్ కన్సర్న్స్ ఓవర్ ద ఎయిడ్ కట్ గురించి మాట్లాడితే, ద యునైటెడ్ నేషన్స్ డెసిషన్, యునైటెడ్ స్టేట్స్ డెసిషన్, మనకి ట్రంప్ డెసిషన్ చెప్పాం కదా ఇందాక మనం, టు హాల్ట్ ద US ఎయిడ్ ఆపరేషన్స్ హ్యాస్ రైజ్డ్ ద కన్సర్న్స్ ఓవర్ ఫండింగ్ షార్టేజెస్ ఫర్ ద రోహింగ్యా రెఫ్యూజీస్. ఇప్పటిదాకా వీళ్ళకి ఏంటంటే రోహింగ్యా రెఫ్యూజీస్కి US ఎయిడ్ నుంచి ఫండింగ్ అనేటువంటిది వచ్చేది. సో దాని మూలాన్ని ఇప్పుడు ఏంటంటే కనుక సివియర్ ఫండింగ్ షార్టేజ్ వచ్చేసింది ఇక్కడ మనకి ఇప్పుడు. అందుకని ద UN ఈజ్ ఎంగేజింగ్ విత్ అదర్ ఇంటర్నేషనల్ డోనర్స్ సో దట్ టు ఎన్ష్యూర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఫర్ ద రోహింగ్యా పీపుల్. ఈ యొక్క రోహింగ్యా పీపుల్కి వాళ్ళకి ఆ షార్టేజ్ అది వచ్చేయకుండా ఇంకా అదర్ ఇంటర్నేషనల్ డోనర్స్ తోటి మనకి ఏంటంటే కనుక UN కొలాబరేట్ అయ్యి వీళ్ళకి ఫండింగ్ వచ్చే విధంగా మనకి చూస్తున్నారండి. సో క్లియర్? దీనికి సంబంధించి మనకి ఏమడుగుతారంటే, డిస్కస్ ద రోహింగ్యా క్రైసిస్ and the role of international organizations like including United Nations in addressing the issue. ఈ యొక్క ఇష్యూని మనకి అడ్రస్ చేయడం గురించి. క్లియర్? ఎస్. నౌ మూవింగ్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్ ఒకటి చూద్దాం మనం ఏమడుగుతున్నారు అనేది. ఫస్ట్ పాయింట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ రోహింగ్యా క్రైసిస్. ఓకే, ద రోహింగ్యాస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ an official ethnic group in Myanmar. Okay, second one,
The largest displacement of the Rohingyas recently happened in 2017. Okay. The United Nations Secretary General is elected by UN General Assembly for a 4-year term. Which of the above statements are correct అని అడుగుతున్నారు. Yes. Yes, ఈ స్టేట్మెంట్స్ చూస్తే the Rohingyas are recognized as an official ethnic group in Myanmar. Wrong అండి. They were not being recognized కదా, that is a problem. అందుకనే వాళ్ళకి సిటిజన్షిప్ని కూడా మనకి డెనే చేస్తున్నారు 1982 నుంచి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ద లార్జెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రోహింగ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2017. కరెక్ట్. అరౌండ్ 7 lakh రోహింగ్యాస్ మనకి ఏంటంటే కనుక ఈ పక్కన ఉండేటువంటి నైబరింగ్కి బంగ్లాదేశ్కి మనకి మూవ్ అవ్వడం జరిగింది. థర్డ్ వన్ చూస్తే ద యుఎన్ సెక్రటరీ జనరల్ ఈజ్ ఎలెక్టెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ ఫర్ ఏ 4-year term అడుగుతున్నారండి. నో, ఇట్ వాజ్ 5-year term. The United Nations Secretary General will have a 5-year tenure. Which of the above statements are correct? Only is the correct statement manaki. The Rohingyas are not recognized as an official ethnic group in Myanmar. They are considered to be stateless people anamata manaki. Okay. The largest Rohingya displacement occurred recently in the year 2017 లో మనకి జరిగింది. The UN Secretary General serves for a 5-year term, not the 4-year term. So these are the points that you have to understand. Clear? Let us move to that of the next article. Hubs to develop the quantum technology were made recently operational అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఏంటట, సంథింగ్ రిలేటెడ్ టు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించింది. మనకి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి సో ఇంతకుముందు కపుల్ ఆఫ్ వీడియోస్లో కూడా మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేసాం కదా. క్వాంటమ్ కంప్యూటర్స్, ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం డెవలప్ చేసేటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ ఫార్ మోర్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ ద క్లాసికల్ కంప్యూటర్స్. సో మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ తోటి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. ఏవేంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, అవి కాంప్లెక్స్ ఆపరేషన్స్ అవి కూడా మనకి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి కంప్యూటర్స్తో చేయించాలి అని అంటే hundreds of years మనకైతే కనుక పడతాయి. బట్ అలా కాకుండా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక సో వితిన్ సెకండ్స్లోనే మనకి ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనకి సాల్వ్ చేయగలిగేటువంటి ఇది ఉందన్నమాట మనకి. అండ్ అలాగే శాటిలైట్స్ మధ్య కమ్యూనికేషన్, సో కమ్యూనికేషన్ మనకి ఏంటంటే కనుక శాటిలైట్ కమ్యూనికేషన్ని కూడా ఈ యొక్క క్వాంటమ్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాం అని అంటే కనుక డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో దట్ విల్ బి మోర్ ఎన్క్రిప్టెడ్ అండ్ మోర్ సోఫిస్టికేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి మనకి. ఈ విధంగా క్వాంటమ్ టెక్నాలజీస్కి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ గుర్తించి నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి మనకి అప్రూవ్ చేశారండి. ఎంత, ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఇదే పాయింట్ రాశారు ఇక్కడ. నేషనల్ NQM అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ అని అర్థం. ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ ఇన్ April 2023లో మనకైతే అప్రూవ్ చేశారు. అట్ అన్ అవుట్లే ఆఫ్ అబౌట్ 6,000 crore పెట్టి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అవుట్లే పెట్టారు. ఫర్ 8 years పాటు ఈ యొక్క నేషనల్ క్వాంటమ్ మిషన్ మేమైతే కనుక డెవలప్ చేస్తాము, క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తామంటూ మనకి పెట్టడం జరిగింది. దీంట్లో 4 important ఏరియాస్ని కూడా మనకైతే కనుక పెట్టారనమాట. సో ఏవేంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎస్, సో 4 verticals వచ్చేసి మనకి ఏవేంటి అని అంటే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి, క్వాంటమ్ కమ్యూనికేషన్ 2, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డివైజెస్. ఈ 4ని అంటే ఈ 4 verticalsలో మనకి ఏంటి అని అంటే కనుక 4 thematic hubsని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. ఎక్కడెక్కడ మనకి IISc బెంగళూరు, IIT బాంబే, IIT ఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ IIT మద్రాస్. సో లెట్ us read some important points. The central government has recently operationalized the 4 thematic hubs, T-hubs అంటారనమాట, in leading institutions to develop the quantum computer technology under something called National Quantum Mission. Very 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 important అండి, క్వాంటమ్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటాం మనం. సో దట్ ఈస్ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఇన్ 2023 విత్ అన్ అవుట్లే ఆఫ్ అబౌట్ 6,000 crore ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 years. క్వాంటమ్ టెక్నాలజీలో, క్వాంటమ్ కంప్యూటింగ్లో బేసిక్ యూనిట్ ఏంటండి? బేసిక్ యూనిట్ వచ్చేసి క్యూబిట్ అంటారనమాట. అంటే నార్మల్లీ మన క్లాసికల్ కంప్యూటర్స్లో బేసిక్ యూనిట్ని మనం బిట్ అంటాం కదా, బట్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకి ఏంటంటే బేసిక్ యూనిట్ని మనకి క్యూబిట్ అని చెప్పేసి పిలుస్తారు.
అండ్ ఇది మనకి ఏంటంటే చూడండి ఎన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారంటే మెయిన్లీ 4 ఏరియాస్ మీద మనకి ఫోకస్ చేయబడడం జరుగుతుంది. 4 వెర్టికల్స్ అంటాం. అందుకే ఈ 4 వెర్టికల్స్ మీదన 4 థిమాటిక్ హబ్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మొదటి ఏరియా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, రెండవ ఏరియా క్వాంటమ్ కమ్యూనికేషన్, థర్డ్ వన్ క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, అండ్ ఫోర్త్ వన్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డివైజెస్. సో వీటి మీదన డెవలప్ చేయడం గురించి థిమాటిక్ హబ్స్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ? ఐఐటీస్లో, అంటే లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇట్ ఇన్క్లూడ్స్ 14 టెక్నికల్ గ్రూప్స్ అండ్ 4 T hubs, nothing but thematic hubs in key technology verticals. This was a representational image of the IBM వాళ్ళ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ యొక్క సెటప్ అండి ఇదంతా కూడాను. క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం అని అంటే దట్స్ నాట్ ఏ జోక్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనమాట. ఎందుకనంటే వీటిల్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా క్యూబిట్స్ అని చెప్పేసి. దీస్ క్యూబిట్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. సో ఎన్విరాన్మెంట్కి కానీ లేకపోతే ఇవేంటి అని అంటే చాలా అన్స్టేబుల్గా సెన్సిటివ్గా ఉంటాయి. సో మనం కంప్లీట్లీ ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం అయితే కనుక వీటిని డెవలప్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ క్యూబిట్స్ అనేటువంటివి వాటి యొక్క స్టేట్స్ని మారిపోయి మనకి అట్ ద ఎండ్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో మనం చేసే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే కనుక ఎండ్ రిజల్ట్ వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి మనకి నెగిటివ్ రాంగ్ వస్తూ ఉంటుంది మనకి. దట్ ఈస్ నాట్ ద పర్పస్ కదా. పర్పస్ ఇట్ సెల్ఫ్ విల్ బి డిఫీటెడ్. దీనికి సంబంధించి గవర్నమెంట్ కొన్ని అలొకేషన్స్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ అలొకేషన్ మనకైతే కనుక ఉత్తరప్రదేశ్కి చేయబడడం జరిగింది. నెక్స్ట్ ఫాలోడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తమిళనాడు. ఏ ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క టీ హబ్స్ని హోస్ట్ చేస్తున్నాయని చెప్పేసి మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లోనూ 4 అంటే టీ హబ్స్ అంటారు. టీ హబ్స్ అంటే థిమాటిక్ హబ్స్ అని అర్థం అండి. ఇందాక మనము 4 వెర్టికల్స్ చూసాం కదా, లైక్ ఏవేంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అని, నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. వీటికి ఆ 4 వెర్టికల్స్కి సంబంధించి ఈ 4 మనకి హోస్ట్ చేస్తున్నారనమాట. ఐఐటి కాన్పూర్ని ఒక మేనేజ్మెంట్ కోఆర్డినేటింగ్ సెంటర్గా మనకి ఎస్టాబ్లిష్ చేశారు, డిజిగ్నేట్ చేశారనమాట ఫర్ దీస్ హబ్స్. ఎస్. సో దీనికి సంబంధించిన పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మీరు చూసుకుంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ in advancing the India's technological capabilities and its potential impact on research and as well as the development can be a potential mains question మనకి. అండ్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంపెనీస్ మనకి ఏం చేస్తున్నాయంటే క్వాంటమ్ చిప్స్ని మనకి డెవలప్ చేస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గూగుల్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి. గూగుల్ వాళ్ళు దే హ్యావ్ డెవలప్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్, వాళ్ళ యొక్క క్వాంటమ్ చిప్ని విల్లో అంటారు, WILLO విల్లో. సిమిలర్లీ మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళని తీసుకుంటే మనకి దే కాల్ ఇట్ యాజ్ మెజోరానా అని చెప్పేసి మనకి డెవలప్ చేస్తున్నారు, మెజోరానా 1 అని చెప్పేసి. దెన్ మోస్ట్ రీసెంట్లీ మనకి అమెజాన్ వాళ్ళు మనకైతే డెవలప్ చేశారు. అమెజాన్ వాళ్ళు డెవలప్ చేసింది ఒసిలాట్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏంటి, విల్లో కానీ, మెజోరానా 1 కానీ, ఒసిలాట్ కానీ, ఇవన్నీ మనకి ఏంటి అని అంటే దే ఆర్ క్వాంటమ్ చిప్స్. దే ఆర్ బీయింగ్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమెజాన్. ఇక్కడ ఇలాగే అడుగుతారండి. విల్లో, మెజోరానా, ఒసిలాట్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. వాట్ ఆర్ దే? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ఏంటంటే క్వాంటమ్ చిప్స్ అంటాడు, లేకపోతే దే ఆర్ ద ర్యాన్సమ్, మనకేంటంటే కనుక ఈ యొక్క మాల్వేర్స్ అంటాడు, లేకపోతే ఇవి మాల్వేర్స్ ఇవి అని చెప్పేసి అనే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే రీసెంట్గా మనకి పంపిస్తున్నటువంటి శాటిలైట్స్ అంటారు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తుంటారండి. విల్లో, మెజోరానా 1, ఒసిలాట్ అనేటువంటివి మనకి క్వాంటమ్ చిప్స్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాళ్ళు తయారు చేస్తున్నటువంటివి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఏమేమి తెలియాలి? నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి తెలియాలి. నేషనల్ క్వాంటమ్ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి 4 థిమాటిక్ హబ్స్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారనేది తెలియాలి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫోకస్ ఏరియా ఆఫ్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్?
సో నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఏది ఫోకస్ ఏరియా కాదు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ వర్టికల్ అని చెప్పేసి చెప్తున్నాడు. మొదటిది క్వాంటమ్ కంప్యూటింగ్, రెండవది క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ క్వాంటమ్ అప్లికేషన్స్, నాలుగోది క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డివైజెస్. సో విచ్ వాజ్ నాట్ దేర్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉందండి, నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ ఉంది, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ క్వాంటమ్ అప్లికేషన్స్ అనేది ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క గవర్నమెంట్ చెప్తున్నటువంటి వెర్టికల్ కాదు, దాని ప్లేస్లో మనకి ఏముంది, మనకి క్వాంటమ్ కమ్యూనికేషన్ అయితే కనుక ఉంది మనకి. దేర్ఫోర్ 3 ఈజ్ నాట్ ద ఆన్సర్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ క్వాంటమ్ అప్లికేషన్స్ అనేది తప్పు. క్లియర్. ద NQM అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ ఫోకసెస్ అపాన్ 4 key areas: quantum computing, quantum communication, quantum sensing and metrology, quantum materials and as well as devices. While AI may support quantum research, it is not explicitly mentioned as a core focus area of that particular mission. Yes, this is what is the second important one, the thing that you have to discuss about. ఫస్ట్ వన్ వచ్చేసి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ యొక్క బంగ్లాదేశ్ విజిట్ ఏంటి, సో రోహింగ్యాస్ ఎవరు, రెఫ్యూజీ కన్వెన్షన్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. రెండవది నేషనల్ క్వాంటమ్ మిషను, 4 థిమాటిక్ హబ్స్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం, అండ్ 4 వెర్టికల్స్ ఏమేంటి అనేటువంటిది మనం డిస్కస్ చేయడం జరిగింది. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. Over 3,200 PMJAY hospitals must be penalized for fraud. Regulation is required, says National Health Authority. So National Health Authority రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఏం చెప్తోందంటే ఆల్మోస్ట్ 600 హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా షుడ్ బి సస్పెండెడ్ and another 1,000 removed from the panel of centers flagship health insurance scheme, and penalties totaling 122 crore should be levied against 1,000 errant hospitals according to recommendations that are made by the National Health Authority's Anti-Fraud Unit. నేషనల్ హెల్త్ అథారిటీకి సంబంధించినటువంటి యాంటీ ఫ్రాడ్ యూనిట్ అని చెప్పేసి ఉంది. వాళ్ళు మనకి ఏంటంటే కనుక చాలా హాస్పిటల్స్ ఈ యొక్క ఫండ్స్ని మనకైతే కనుక మిస్యూజ్ చేస్తున్నారు అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. ఎస్, సో దీనికి సంబంధించి మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. లెట్ us see. ద నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళ యొక్క యాంటీ ఫ్రాడ్ యూనిట్, దే హ్యావ్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ fraudulent activities in around 3,000 hospitals under the Ayushman Bharat Jana Arogya Yojana. So that is PMJAY అంటే ABPMJ అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి మనకి స్కీమ్ అయితే కనుక ఉంది. సో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి మనకి ఇది. ఇదిలో మనకి ఏంటంటే కనుక కొంతమంది సెలెక్టెడ్ బెనిఫిషరీస్కి సో మనకి ఈ యొక్క సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ కేర్ అనేటువంటిది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. The Parliamentary Standing Committee has also recommended strict regulations and as well as penalties. 600 hospitals were recommended for suspension, 1,000 hospitals should be removed from PMJAY panel, and 122 crore penalties should be imposed against these hospitals అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే వీ ఫాలో సంథింగ్ కాల్డ్ జీరో టాలరెన్స్ పాలసీ టువర్డ్స్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్. అంటే ఎవరూ కూడా ఎటువంటి ఫ్రాడ్స్ చేయడానికి వీల్లేదు. Steps are also taken to prevent, detect and deter the fraud at different levels of PMJAY. So artificial intelligence and digital tools should be used for analysis and feedback collection అని చెప్పేసి మనకి ఈ యొక్క నేషనల్ హెల్త్ అథారిటీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం తెలియాలి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, ఈవెన్ మెయిన్స్లో కూడా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి స్కీమ్ గురించి మనకు తెలియాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఏ దేశం కూడా ఇంతలా ప్రొవైడ్ చేయట్లేదు, మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఫుల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. ఇది మనకి 2018లో మనకి తీసుకుని వచ్చారనమాట. ఏం చేస్తున్నారు, 5 lakh rupees పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్. సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ హెల్త్ కేర్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా కూడా సో ఇది గవర్నమెంట్ ఈ యొక్క PMJAY అండర్లో మనకైతే కనుక కవర్ చేస్తుందన్నమాట. లైక్ సర్జరీస్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్స్, మెడికల్ కాస్ట్స్, మెడిసిన్ కాస్ట్స్ ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. అయితే అందరికీ కాదు, సో ఓన్లీ ద సెలెక్టెడ్ బెనిఫిషరీస్ అనమాట. అంటే సోషియో ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ సెన్సస్ ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్గా ఐడెంటిఫై చేయబడ్డారో వాళ్ళు మాత్రమే. ఇదిగో చూడండి, ఎంటైటిల్మెంట్ బేస్డ్ స్కీమ్
యూజింగ్ ద సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ డేటా టు ఐడెంటిఫై ద ఎలిజిబుల్ ఫ్యామిలీస్ని దీని ద్వారా మనకి ఐడెంటిఫై చేస్తారనమాట. ఒకవేళ స్టేట్స్ ఆర్ యూటీస్ మనకి ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, స్టేట్స్ ఆర్ యూటీస్ విల్ ఐడెంటిఫై ద బెనిఫిషరీస్ మనకి, అంటే ఎవరెవరు ఈ యొక్క బెనిఫిషరీస్ దీంట్లో అండర్లో అనేటువంటి దాన్ని మనకి ఐడెంటిఫై చేయబడడం జరుగుతుంది. అలాగే స్టేట్స్ అండ్ యూటీస్కి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందన్నమాట. ఈవెన్ నాన్ ఎస్ఈసిసి ఫ్యామిలీస్ అంటే ఈ యొక్క సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ డేటాలో లేనటువంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి ఈ యొక్క దీనికి బెనిఫిట్స్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక దీనికి మనకి జన ఆరోగ్య యోజనకి ఫండింగ్ చూసుకుంటే 60-40 రేషియో ఉంటుందండి. మనకి 60% వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే 40% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. 90:10 ఉంటుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్కి, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హిమాలయన్ స్టేట్స్కి మనకి 90:10 ఫండింగ్ అయితే ఉంటుంది. వేర్ 90% will be by central government and the rest 10% will be by the concerned state government. మనకి యూటీస్ అయితే కనుక 100% సెంట్రల్ ఫండింగ్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ మన కంట్రీలో దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటే నేషనల్ లెవెల్లో నేషనల్ హెల్త్ అథారిటీ, స్టేట్ లెవెల్లో వచ్చేసి స్టేట్ హెల్త్ ఏజెన్సీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అట్ ద స్టేట్ లెవెల్. హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో అందులో ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఒకటి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇన్సూరెన్స్ స్కీమ్ మన కంట్రీలో మామూలుగా ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసే బాడీ ఏది మనకి IRDAI అంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే 2047 నాటికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేటువంటి టార్గెట్ మనం మీట్ అవ్వాలని పెట్టుకోవడం జరిగిందండి. టార్గెట్ ఏంటంటే 2047 నాటికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఈజ్ అ టార్గెట్. ఎస్. దెన్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవేంటి ఉన్నాయి, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది కూడా మనకి అడుగుతుంటారు. ఇక్కడ అలాగే అడిగారు. డిస్కస్ ద ఛాలెంజెస్ which are faced in the implementation of Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana and suggest some measures to prevent the fraudulent activities in the scheme అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. ఎస్. అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసుకుంటే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన. ఇట్ ఈస్ ఎ ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే. Second one, it provides a 10 lakh rupees per family per year for the health care. Okay. Any third statement? Yes. It covers both primary and tertiary care hospitalization. Okay. Fourth kuda undandi. The National Health Authority is responsible for its implementation. Which of the above statements are correct andi? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇది ఫుల్లీ ఫండెడ్ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్సే కదా, అంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మనకి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. కరెక్టే. సెకండ్, ఇట్ ప్రొవైడ్స్ 10 lakh per family per year for health care. ఈజ్ ఇట్ ట్రూ? రాంగ్ అండి. ఇట్ వాజ్ 5 lakh మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. 5 lakh rupees పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అని చెప్పేసి. థర్డ్ వన్, ఇది ప్రైమరీ అండ్ టెరిషరీ కేర్ని హాస్పిటలైజేషన్ని కవర్ చేస్తుంది అని అంటున్నారు. రాంగ్ స్టేట్మెంట్స్. సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్ని కవర్ చేస్తుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఎస్ అండి, NHA ఈజ్ రెస్పాన్సిబుల్ మనకి. దేర్ ఫోర్ ఆప్షన్స్ ఇంకేమేమి ఉన్నాయి? ఓన్లీ 1 and 4 ఒకటే కరెక్ట్ మనకి. దట్ ఈస్ A 1 and 4 ఓన్లీ. నౌ ఇట్ ఈస్ ఫుల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. State 1 is correct. It provides 5 lakh per family per year, not 10 lakh. That is the second statement. ఇది సెకండరీ అండ్ టెరిషరీ కేర్ని కవర్ చేస్తుంది, నాట్ ప్రైమరీ కేర్ మనకి. సో NHA ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్. ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము అని అంటే మనకి ఆ టాపిక్ అర్థమైందని చెప్పేసి అర్థం అండి. సో ప్లీజ్ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ ఒకవేళ మీరు ఏంటి అని అంటే కనుక ఇలా క్వశ్చన్ చూపించినప్పుడు యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు గెస్ ద ఆన్సర్. So what was the correct answer అని చెప్పేసి. Clear? Moving on to the next one. What is hantavirus and how does it spread అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేయబడ్డారు ఆర్టికల్ వచ్చేసి. సో సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి. ఇది ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ మనకి. సో చాలా ఇంపార్టెంట్ వైరస్లు మనకి తిరుగుతున్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ Mpox వైరస్ అని చెప్పేసి ఉంది మనకి, దాని గురించి కూడా మీకు తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి జికా వైరస్ ఒకటి, జికా వైరస్, Mpox వైరస్. నెక్స్ట్ వచ్చేసి చండీపురా వైరస్ అంటారు, చండీపురా వైరస్. ఎస్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ద
బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది మనకి. అంటే స్విమ్మింగ్ పూల్స్లోను వాటిల్లోనూ మనం బాత్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుందండి. దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది ఉంది మనకి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. మనకి ఏంటంటే ఈ యొక్క హాంటా వైరస్ అనేటువంటి దాని గురించి మనం చూద్దాం. హాంటా వైరస్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ వైరస్ which are carried by certain rodents such as deer mice, white-footed mice, rice rats, cotton rats. ఎలకల ద్వారా మనకైతే కనుక స్ప్రెడ్ అవుతుందండి ఈ పర్టికులర్ వైరస్ అనేటువంటిది. సో వాటి యొక్క వేస్ట్ దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ట్రాన్స్మిట్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్స్కి మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతుంది ఈ పర్టికులర్ హాంటా వైరస్ అనేటువంటిది. లెట్ us see the important points. So the recent passing of the Hackman, wife of actor, due to the hantavirus infection has drawn attention to this rare but potentially fatal virus. It can cause severe respiratory illness అయితే మనకి కాజ్ చేస్తుంది అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కాజ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. మేకింగ్ ఇట్ వెరీ క్రూషియల్ టు అండర్స్టాండ్ ఇట్స్ స్ప్రెడ్ సిమ్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్. అంటే ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి, వీటికి ఒకవేళ ఎఫెక్ట్ అయితే కనుక ఇన్ఫెక్ట్ అయితే కనుక ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది పాయింట్స్ మీద మనకి క్లారిటీ ఉండాలి. హాంటా వైరస్, హాంటా వైరస్ అనేది దీస్ ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ దట్ కెన్ కాజ్ హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని చెప్పేసి కాజ్ చేస్తుంది. అలాగే హిమోరాయిక్ ఫీవర్ విత్ ద రెనల్ సిండ్రోమ్ అని చెప్పేసి మనకైతే కనుక కాజ్ చేస్తుందండి. దీంట్లో మనకి సివియర్ రెస్పిరేటరీ ఇల్నెస్ అయితే కనుక వస్తుంది, ఇంటర్నల్ బ్లీడింగ్, కిడ్నీస్ అనేటువంటివి కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటివి జరుగుతుందన్నమాట ఈ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయితే కనుక. ఇదిగో హాంటా వైరస్ ఇన్ఫెక్షన్ మెయిన్లీ మనకి ర్యాట్స్ ద్వారా, రోడెంట్స్ ద్వారా మనకైతే కనుక స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇదిగో దీస్ ఆర్ క్యారీడ్ బై రోడెంట్స్ సచ్ యాజ్ డీర్ మైస్, వైట్ ఫుటెడ్ మైస్, రైస్ ర్యాట్స్, కాటన్ ర్యాట్స్, ఇవి మనకి క్యారీ చేస్తూ ఉంటాయి. హ్యూమన్స్ ఎప్పుడైనా కూడా దే కాంట్రాక్ట్ ఇట్ త్రూ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ రోడెంట్ వేస్ట్ ప్రైమరీలీ వయా aerosolization when disturbing the contaminated materials like sweeping, cleaning the infested areas. అంటే ఈ యొక్క ఏరియాస్ని ఎప్పుడైతే మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియాస్ని ఇలా క్లీన్ చేయడం ద్వారాను ఇలా వీటి ద్వారా కూడా మనకి ఏంటంటే ఎవరైతే చేస్తూ ఉంటారో హ్యూమన్స్కి ఇమీడియట్గా ఇది ఇన్ఫెక్ట్ అవుతుంటుందన్నమాట. ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవరు, నెక్స్ట్ వచ్చేసి ఫెటీగ్, అలసట వచ్చేయటం, మజిల్ ఏక్, పెయిన్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి మనకి. తర్వాత రెస్పిరేటరీ ఫేజ్లో ఊపిరి సరిగ్గా అందకపోవడం, విపరీతంగా దగ్గు వచ్చేయడం, చెస్ట్ టైట్నెస్, ఇది మనకి ఏంటంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్గా కూడా మనకి ఏంటంటే ఎస్కలేట్ అయిపోవచ్చు అండి. అండ్ ఈవెన్ ఫ్యాటల్ వితౌట్ ఎనీ ప్రాపర్ మెడికల్ ఇంటర్వెన్షన్. అంటే టైమ్లీ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది లేకపోతే ఇట్ కెన్ ఈవెన్ కాజ్ డెత్ యాజ్ వెల్, ఇట్ కెన్ బికమ్ వెరీ సీరియస్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే కనుక ఫార్మర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, క్యాంపర్స్, సో హోమ్ ఓనర్స్ హు ఆర్ హ్యాండ్లింగ్ ద రోడెంట్ ఇన్ఫెస్టేషన్స్ని హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కువగా మనకి ఈ యొక్క రోడెంట్ ప్రోన్ ఏరియాస్లో, అంటే ఈ ర్యాట్స్ వీటిలో ఈ ఏరియాస్లో ఎవరైతే ఎక్కువ ఉంటూ ఉంటారో వాళ్ళు మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో అండ్ ద సిడిసి మనకి అడ్వైస్ చేస్తున్నది ఏంటంటే చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5, ప్రెగ్నెంట్ విమెన్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ అనేటువంటిది కంప్లీట్లీ ఇంకా తగ్గిపోతుంది, అలాంటి వాళ్ళు ఉంటే కనుక దే షుడ్ అవాయిడ్ హ్యాండ్లింగ్ ద రోడెంట్స్. ప్రాపర్ శానిటేషన్ మెజర్స్ తీసుకోవాలి అండ్ రోడెంట్ కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వీటికంటూ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ మనకి ఏమీ లేదండి. సో ట్రీట్మెంట్ జస్ట్ ఫోకసెస్ అపాన్ సిమ్టమ్ మేనేజ్మెంట్ అండ్ సపోర్టివ్ కేర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఒకవేళ బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండేటువంటి వాళ్ళకి ఆక్సిజన్ థెరపీ అయితే కనుక సజెస్ట్ చేస్తారు. సివియర్ కేసెస్ అయితే కనుక రిక్వైర్ మెకానికల్ వెంటిలేషన్ టు సపోర్ట్ ద లంగ్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏ డిసీజ్కైనా కూడా. ఎర్లీ డిటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ ఇంటర్వెన్షన్ ఆర్ వెరీ క్రిటికల్ ఇన్ ప్రివెంటింగ్ ద ఫ్యాటల్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. Hantavirus infections, though rare, pose very significant public health risks. Discuss the transmission, symptoms and preventive measures which are needed to control their outbreaks. హెల్త్ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతారండి ఇంపార్టెంట్ డిసీజెస్ అవి ఏమైనా మనకు ఉంటే అలాంటి దానికి సంబంధించిన ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, సిమ్టమ్స్ ఏముంటాయి, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి అంటూ మనకైతే కనుక క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ ద హ్యాంటావైరస్ గురించి మనకు తెలియాల్సినటువంటివి. Moving to the next article.
ఇస్రో అన్డాక్స్ ద స్పేడెక్స్ శాటిలైట్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద స్పేడెక్స్ మిషన్ అని చెప్పేసి మనకి రీసెంట్గా క్యారీ అవుట్ చేశారు. సో వాట్ ఈస్ స్పేడెక్స్ మిషన్? స్పేడెక్స్ మిషన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఎస్, ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడానికంటే ముందు అసలు ఎందుకు చేస్తాం అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఎందుకని అంటే కనుక ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ భారతీయ అంతరిక్ష స్టేషన్, మన ఓన్ స్పేస్ స్టేషన్ని మనం ప్లాన్ చేయడం అయితే కనుక జరిగిందండి. మనమే మన ఓన్ స్పేస్ స్టేషన్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పేసి మనం టార్గెట్ అయితే చేసాము. బట్ ఒక స్పేస్ స్టేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే కనుక అంత పెద్ద హ్యూజ్ మనకి ఎక్విప్మెంట్ని దీని అంతటిని కూడా ఒకటే లాంచ్ వెహికల్ ఒకేసారి మనకి తీసుకెళ్ళలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ని వాటిని మాడ్యూల్స్గా మనం తీసుకుని వెళ్ళి పైన జాయిన్ చేయాలి. సో ఆ జాయిన్ చేయడాన్ని మనం డాకింగ్ అంటారు. సో రెండింటిని మనం జాయిన్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ డాకింగ్ అంటారు. నెక్స్ట్ అన్డాకింగ్ అంటే ఏంటి, జాయిన్ అయిపోయినటువంటి వాటిని మనం విడదీయడాన్ని అన్డాకింగ్ అని చెప్పేసి అంటారు మనకి. ఇప్పుడు ఈ అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ని మనం డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ ద్వారా స్పేస్లోకి తీసుకుని వెళ్ళి అప్పుడు ఆ రెండింటిని మనం డాక్ చేస్తాం. బట్ మరి మనం ఇంత పెద్ద హెవీ ఎక్విప్మెంట్ని అది కూడా మనం అలా డాక్ చేయగలమా లేదా, డిఫరెంట్ మాడ్యూల్స్ని మనం డాక్ చేయగలమా లేదా అంటే మనం ఇప్పటిదాకా చేయలేదు. ఆ క్యాపబిలిటీని మరి మనం డెమాన్స్ట్రేట్ చేయాలి కదా. అందుకని చెప్పేసి ఇస్రో రీసెంట్గా ఈ స్పేడెక్స్ మిషన్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేశారు. ఈ స్పేడెక్స్ మిషన్ అంటే ఏంటి, పేర్లోనే చూడండి, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి. సో దీంట్లో మనం 2 చిన్న శాటిలైట్లను పైకి పట్టుకెళ్ళి, ఒకటి టార్గెట్, 2 వచ్చేసి చేజర్. ఈ రెండింటినీ కూడా మనం ఏంటంటే కనుక డాకింగ్ని క్యారీ అవుట్ చేసామండి. డాకింగ్ ఆన్ Jan 16th, మొన్న January 2025 Jan 16th ఈ టార్గెట్ని చేజర్ని సక్సెస్ఫుల్గా మనం డాకింగ్ అయితే క్యారీ అవుట్ చేసాం. డాకింగ్ అనేది క్యారీ అవుట్ చేసి పవర్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరిగేలా చేసి ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారు, మళ్ళీ అన్డాక్ చేశారు, అంటే రెండింటిని సెపరేట్ చేశారనమాట. సో దిస్ క్లియర్లీ షోస్ అవర్ వి డెమాన్స్ట్రేటెడ్ సక్సెస్ఫుల్లీ దట్ మనం ఏంటంటే కనుక 2 శాటిలైట్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళి ఆ రెండింటిని మనం ఏంటంటే కనుక జాయిన్ చేయగలిగాము, డాకింగ్ చేయగలిగాము, అండ్ పవర్ ట్రాన్స్ఫర్ని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ అన్డాకింగ్ కూడా మనం చేసాం. ఇది మన యొక్క అప్కమింగ్ ఫ్యూచర్ మిషన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. పర్టికులర్లీ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం గురించి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫీట్ చేయడం ద్వారా ఇండియా ప్రపంచంలోనే 4th కంట్రీ సో టు డూ దట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. సో విత్ దిస్ ఇండియా బికేమ్ 4th కంట్రీ. By performing the SpaceX docking experiment, it made the India the 4th country after the USA, Russia and China to achieve this historic feat. ఆల్రెడీ మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఈ 3 కంట్రీసే ఈ ఫీట్ని అచీవ్ చేశారు ఇప్పటికే. అండ్ వీ వర్ ద 4th కంట్రీ టు డూ దిస్ పర్టికులర్ ఫీట్ మనకి. ఎస్, అండ్ ఈ యొక్క శాటిలైట్ ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారు మనకి అంటే మొన్న December 30 మనకి PSLV C60 ద్వారా మనకి ఈ యొక్క చేజర్, టార్గెట్ ఈ 2 శాటిలైట్స్ని మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us discuss the important points. ISRO has successfully executed the undocking అంటే స్ప్లిట్, జాయిన్ అయినటువంటి వాటిని స్ప్లిట్ చేయడం. మనం జాయిన్ చేసాం, ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేసాం ఆఫ్ 2 శాటిలైట్స్ అండర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ రీసెంట్లీ March 14th. With this, India became the 4th country after the USA, Russia and China to achieve this milestone. So please be very clear, we were the 4th such country and to do this particular feat. Already USA, Russia and China మనకైతే కనుక చేయబడడం జరిగింది. Yes, this was a representational image మనకి. Then it is an Indian Space Research ISRO's mission which is aimed at developing and demonstrating the technology,
విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్డాకింగ్. దీంట్లో మెయిన్లీ 2 శాటిలైట్స్ని మనం పంపించాం, ఫస్ట్ తీసుకెళ్ళాం పైకి, దట్ ఈజ్ ఎ చేజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ టార్గెట్. ఈ రెండింటినీ కూడా మనం ఏంటంటే మొన్న డిసెంబర్ 30వ తారీఖు PSLV C60 యూస్ చేసి మనం పైకి మనం తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాటి మీద January 16th మనం డాకింగ్ అనేటువంటిది మనం పెర్ఫామ్ చేసామండి. అండ్ మోస్ట్ రీసెంట్లీ అన్డాకింగ్ అనేది ఇప్పుడు క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. ఇప్పుడు both satellites are now orbiting independently with their health being normal. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇస్రో చెప్తున్నది ఏంటంటే కనుక ఇప్పుడు ఈ 2 శాటిలైట్స్ కూడా ఏ శాటిలైట్గా శాటిలైట్ ఇండిపెండెంట్గా ఆర్బిట్ చేస్తుంది అండ్ వాటి యొక్క హెల్త్ కూడా మనకి ఏంటంటే నార్మల్గానే ఉందని మనకు చెప్తున్నారు. ఇస్రో అకంప్లిష్డ్ దిస్ అన్డాకింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ ఇట్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ and stated that this demonstrations our India's capabilities so for docking and as well as undocking in the space. Yes, సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద ఫ్యూచరిస్టిక్ స్పేస్ మిషన్స్ మనం క్యారీ అవుట్ చేయడం గురించి అయితే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్, ఇండియా ఈజ్ ఈవెన్ ప్లానింగ్ టు హ్యావ్ అవర్ ఓన్ స్పేస్ స్టేషన్, కాబట్టి దానికి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఉపయోగపడుతుంది ఎంతగానో అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. చాలా గ్రౌండ్ సిమ్యులేషన్స్ అవి కూడా క్యారీ అవుట్ చేశారనమాట, ఎగ్జాస్టివ్ టెస్ట్స్ని కండక్ట్ చేశారు. సో దట్ ఈస్ రీజన్ ఫర్ టు ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ మిషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, ISRO's successful execution of the SpaceX mission is a major milestone in the India's space capabilities. Discuss its significance for the future space missions అని చెప్పేసి మనకి పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి ఏ పొటెన్షియల్ వన్ అండి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ISRO's space docking experiment. Okay, first statement says that it involves docking and undocking of 2 satellites. Okay, second one, it was launched using the GSLV rocket. Third one, the technology is crucial for the India's space station development. Fourth one, India is the second country to achieve this satellite docking. Which of the above statements is or are correct అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. ఇందులో మీరు ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఎస్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఆఫ్ ద 2 శాటిలైట్స్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ యొక్క స్పేడెక్స్ మిషన్లో మనం క్యారీ అవుట్ చేసింది, డెమాన్స్ట్రేట్ చేసింది. రెండవది ఇట్ వాజ్ లాంచ్డ్ యూజింగ్ GSLV రాకెట్ అంటున్నారు, రాంగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాజ్ PSLV C60 మనం అయితే కనుక యూజ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క టెక్నాలజీ చాలా క్రూషియల్, ఎందుకంటే మన యొక్క స్పేస్ స్టేషన్ డెవలప్మెంట్కి అని చెప్తున్నారు, అబ్సల్యూట్లీ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇండియా ఈజ్ అ సెకండ్ కంట్రీ టు అచీవ్ దిస్ శాటిలైట్ డాకింగ్ అని అడుగుతున్నారు. వీఆర్ ద 4th కంట్రీ అండి, ఎందుకంటే ఆల్రెడీ USA, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మనకి క్యారీ అవుట్ చేసాయి మనకి. విత్ దట్ బీయింగ్ సెడ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. The SpaceX mission involves docking and as well as undocking of 2 satellites, so that is Target and Chaser, and it was launched using the PSLV C60. The technology is crucial for future Indian space station development. India is the 4th country to do it after USA, Russia and China to achieve this particular feat. Yes, so these are the important points that you are expected to know. Let us move to the next article and LIC, New India Assurance, GIC, they retain the DSII's tag. Very 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 important అండి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే మీరు అది వినుంటారు, DSIB అంటారు మనకి. DSIB అంటే ఏంటి అర్థం? డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం కదా మనం. సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అర్థం మనకి. ఏమేం బ్యాంక్స్ ఉన్నాయండి డొమెస్టిక్ సిస్టమికల్లీ DSIB ఫ్రేమ్వర్క్ అండర్లో మనకి? ఎస్, సో దోస్ ఆర్ మనకి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC అండ్ ICICI. సో దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కదా మనకి. ఇదే విధంగా ఇన్సూరెన్స్, ఇది మనకి ఎవరు ఇచ్చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారనమాట. సిమిలర్లీ అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టార్లో DSII అని చెప్పేసి అంటారు మనకి, డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ అనమాట. ఇక్కడ రాశారు చూడండి. సో దే ఆర్ రిటైన్డ్ ద డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ అని అర్థం. ఈ యొక్క ట్యాగ్కి ఇప్పుడు మొత్తం 3 ఉన్నాయి దీంట్లో మనకి. ఏవేంటి? స్టేట్ ఓన్డ్ LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ మూడు కూడా ఇప్పుడు మనకి ఈ యొక్క డిఎస్ఐఐ ట్యాగ్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. మనకి దీన్ని మనకి ఎవరు ఐడెంటిఫై చేశారు? మనకి ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో రెగ్యులేటర్ ఎవరు? ఆర్బీఐ. మరి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎవరు? మనకి ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా, వీళ్ళు మనకి రెగ్యులేటరు. వాళ్ళకి సంబంధించిన రీసెంట్గా 129th మీటింగ్ జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటంటే ఈ మూడింటిని కూడా డిక్లేర్ చేశారనమాట, డెసిగ్నేట్ చేశారు. ఏమని? డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ అని అర్థం. అంటే దీస్ ఆర్ బేసికల్లీ టూ బిగ్ టు ఫెయిల్. అంటే ఇవి ఫెయిల్ అవ్వడం అనేటువంటిది సివియర్ ఇన్స్టెబిలిటీని మనకైతే కనుక కాజ్ చేస్తాయి. అందుకని వీటి మీద కొంత ఎక్స్ట్రా మానిటరింగ్ అనేటువంటిది మనకైతే కనుక ఉంటుందండి. ఎస్, సో ఏవేంటి అని అడుగుతుంటారు. స్టేట్ ఓన్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ మూడు కూడా ఇందులో మనకి పార్ట్. సో లెట్ us discuss important points. The Insurance Regulatory Authority of India, which is a regulator of insurance sector, they have retained LIC, New India Insurance and GIC as a domestic systemically important insurers for 2024-25 in its 129th meeting recently on March 12th. What are DSIIs అంటే అర్థం ఏంటి? DSIIs are basically the insurers that are too big to fail అంటాం అనమాట. సేమ్ మనం DSIB మీరు తెలుసుకుని ఉంటే కనుక అందులో కూడా అలాగే అంటారు, టూ బిగ్ టూ ఇంపార్టెంట్ టు ఫెయిల్ అని చెప్పేసి. ఎందుకంటే వీటి యొక్క సైజు కానీ, మార్కెట్ ఇంపార్టెన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇంటర్ కనెక్టెడ్నెస్ కానీ, దే మేక్ దే కంటిన్యూడ్ ఫంక్షనింగ్ ఈజ్ వెరీ క్రిటికల్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఒకవేళ వాటి యొక్క ఫెయిల్యూర్ అనేది సిగ్నిఫికెంట్ కాజ్ అనేటువంటిది మనకి డొమెస్టిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేటువంటిది మనకి పడుతుందండి. ఎస్, ద ఇన్సూరెన్స్ సెక్టార్ మనకి ఏంటంటే కొన్ని ఇన్సూరర్స్ మాత్రం ఏంటంటే లార్జ్ మార్కెట్ షేర్స్ అయితే కనుక మెయింటైన్ చేస్తున్నారు. యాజ్ ఏ రిజల్ట్ వీటిల్ని మనకి ఏంటంటే కనుక ఎక్కువ ఫోకస్ అనేటువంటిది వీటి మీద మనకు ఉండాలి. స్ట్రాంగర్ రెగ్యులేటరీ ఓవర్సైట్ ఉంటుంది బై ఐఆర్డిఏఐ, హయ్యర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. సో దెర్ ఈస్ ఎ నీడ్ టు డెవలప్ ద రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ నేను ఇది కూడా మనకి మెన్షన్ చేశాను, దట్ ఈస్ డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గురించి, DSIB గురించి కూడా చెప్పాను. DSIBs are basically the banks that are too big to fail. సో జనరల్గా బ్యాంక్స్ హూజ్ అసెట్స్ ఎక్సీడ్ 2% ఆఫ్ జీడిపి ఉంటే అలాంటి వాటిని మనం ఈ కేటగిరీలో ప్లేస్ చేస్తాం. కరెంట్ DSIB మనకి ఏంటంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు, HDFC బ్యాంకు, ఈ మూడు ఉన్నాయండి. ఇవి మనకి ఏంటంటే దీస్ బ్యాంక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అందుకనే ఇవి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ని మనకైతే కనుక ఫేస్ చేయబడడం జరుగుతాయి. స్ట్రైట్ అవే దే కెన్ ఆస్క్ ఏ మెయిన్స్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఇట్. What are domestic systemically important insurers? Discuss their significance and potential risks associated with their designation. Can be a potential mains question. Moving to the next question. House panel flags the gaps in implementation of the rural housing scheme అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో రీసెంట్గా మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయండి. వాటిల్లో మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ రీసెంట్గా వాళ్ళ యొక్క రిపోర్ట్ని మనకి చెప్పడం జరుగుతుంది ఆన్ రూరల్ డెవలప్మెంట్. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ గ్యాప్స్. రూరల్ హౌసింగ్ స్కీమ్ ఉంది కదా, PMAY గ్రామీణ్ అని చెప్పేసి, ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ అని చెప్పేసి ఉందన్నమాట మనకి. ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి చాలా ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అయితే కనుక ఉన్నాయి అంటూ ఈ రిపోర్ట్ కోట్ చేస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక కోట్ చేస్తున్నది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడంలో సోషియో ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ సెన్సస్ 2011 మనం అయితే కనుక యూజ్ చేస్తున్నాము. ఇది కంప్లీట్లీ ఓల్డ్ డేటా. ఇది ఇప్పటికి మనకి ఏంటంటే ఆల్రెడీ కొత్త బెనిఫిషరీస్ అయితే కనుక ఉన్నారు, చాలామంది డిజర్వ్డ్ పీపుల్. వాళ్ళెవ్వరూ కూడా ఇందులో ఉండకపోవడం మూలన వాళ్ళెవ్వరికీ కూడా ఈ బెనిఫిట్స్ అనేటువంటివి అందట్లేదు అంటూ మనకి ఏంటంటే క్రిటిసైజ్ చేస్తుంది ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ ఏం చెప్తోందంటే గవర్నమెంట్ ప్లెయిన్ ఏరియాస్లో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 1.2 lakh ఇస్తోంది పర్ యూనిట్ ఇల్లు కట్టుకోమని చెప్పేసి. 1.2 lakh పర్ యూనిట్ ఇన్ ప్లెయిన్స్లో ఇస్తున్నారు. 1.3 lakh నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో,
పర్ యూనిట్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, లడాక్ అంటే హిమాలయన్ స్టేట్స్లోని 1.3 lakh అనేది ఇస్తున్నారు. ఈ అమౌంట్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరిగిపోయింది విపరీతంగాను. మరి ఈ అమౌంట్ అనేటువంటిది ఎంతకు ఏది ఉపయోగపడట్లేదు. అట్లీస్ట్ 4 lakh పర్ యూనిట్ అయితే కనుక ఇవ్వాలి అంటూ మనకి ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ అయితే కనుక చేయబడడం జరుగుతుందండి. క్లియర్. ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ గురించి మనకైతే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సి ఉంది మనకి. సో లెట్ us read important things. The Parliamentary Standing Committee on Rural Development recently highlighted the deficiencies in the Pradhan Mantri Awas Yojana Gramin, including the usage of outdated SECC 2011 data, very inadequate financial assistance provide చేస్తున్నారు, affecting the identification of genuine beneficiaries. ఇష్యూస్ ఏంటి? మొదటిది అవుట్డేటెడ్ డేటాని యూజ్ చేస్తున్నారు. స్కీమ్ అనేది 14 సంవత్సరాల ఓల్డ్ డేటాని ఫ్రమ్ ద SECC డేటా 2011 ఉపయోగిస్తోంది, విచ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద కరెంట్ రూరల్ హౌస్ హోల్డ్స్ అని చెప్తున్నారు. సెకండ్ వన్, చాలామంది జెన్యూన్ బెనిఫిషరీస్ అందరూ కూడా ఎక్స్క్లూడ్ అయిపోయారు. Many eligible households remain unlisted, while some originally eligible households have become ineligible. ఇన్సఫిషియంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అసిస్టెన్స్ వచ్చేసి 1.2 lakh రూపీ పర్ యూనిట్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్లో, 1.3 lakh పర్ యూనిట్ ఇన్ హిల్లీ స్టేట్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, రైజింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతున్నా కూడా ఇంత తక్కువ అమౌంట్ అనేది పే చేయబడడం జరుగుతుంది. అట్లీస్ట్ 4 lakh పే చేయాలి అని చెప్పేసి మనకి రికమెండ్ చేస్తుందండి. 5-year ఎక్స్టెన్షన్ రీసెంట్గా మనకి ఎక్స్టెండ్ చేయబడింది. డస్ నాట్ క్యాటర్ టు ద న్యూలీ ఎమర్జింగ్ బెనిఫిషరీస్ బట్ ఓన్లీ క్లియర్ స్పెండింగ్ కేసెస్. సో కమిటీ ఏం చెప్తోంది? ఇంక్రీజ్ ద పర్ యూనిట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, రైజ్ ఇట్ టు 4 lakh పర్ హౌస్ సో దట్ టు మీట్ అట్లీస్ట్ మినిమమ్ సేఫ్టీ అండ్ డ్యూరబిలిటీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా. అప్డేట్ ద లిస్ట్, బెనిఫిషరీస్ లిస్ట్ని అప్డేట్ చేయండి సో దట్ న్యూలీ ఎమర్జింగ్ హౌస్ హోల్డ్స్ మనకి యాడ్ అవుతారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ద టార్గెట్ ఆఫ్ ద హౌసెస్ అండర్ ద PMAY, అట్లీస్ట్ కన్స్ట్రక్టింగ్ 3.46 crore హౌసెస్ని మనం అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. 1.46 ఫర్ క్లియరింగ్ ద బ్యాక్లాగ్, 2 crore ఫర్ ద న్యూ అలొకేషన్స్. అసలు ప్రధానమంత్రి ఆవాస యోజన అనేది 2016లో మనకి తీసుకుని వచ్చారండి. ఇంతకుముందు మనకి ఇందిరా ఆవాస యోజన అని చెప్పేసి ఉండేది. సో దాన్ని మనకి ఏంటంటే కనుక మోడిఫై చేస్తూ ప్రధానమంత్రి ఆవాస యోజన అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. లైక్ టు ప్రొవైడ్ పక్కా హౌసెస్ విత్ బేసిక్ అమ్యూనిటీస్ టు ఆల్ ద రూరల్ పూర్. దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తారు. సో మనకి మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి ద సక్సెస్ ఆఫ్ రూరల్ హౌసింగ్ స్కీమ్స్ విల్ డిపెండ్ అపాన్ accurate beneficiary identification and adequate financial support. Analyze the issues in PMAYG implementation and suggest some measures for improvement అని చెప్పేసి మనకు చెప్తున్నారు. So these are some of the important things that you are expected to know. Moving to that of the next article, prelims question మనం చూసుకుంటే కనుక, consider the following statements about Pradhan Mantri Awas Yojana Gramin. This scheme provides financial assistance of about 2 lakh per unit to eligible rural households. Okay. The eligibility for the scheme is determined based on SECC 2011 data. Correct. It is implemented by that of the Ministry of Housing and as well as Urban Affairs. Which of the above statements given is or are correct అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కాదు కదా. సో వట్ ఈస్ 1.2 lakh మనకి ప్లెయిన్ ఏరియాస్లోను, 1.3 lakh మనకి ఏంటంటే కనుక నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ ఏరియాస్లోను. మొదటిది తప్పు. రెండవది, ద ఎలిజిబిలిటీ ఫర్ ద స్కీమ్ ఈస్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ SECC 2011 డేటా. కరెక్ట్ స్టేట్మెంట్. So it is implemented by Ministry of Housing and as well as Urban Affairs. It is implemented by Ministry of Rural Development and so therefore only 2 is the answer manaki. The financial assistance is 1.2 lakh in plains and 1.3 lakh in hilly areas, not 2 lakh. Beneficiary selection is based on SECC 2011 data. It is implemented by Ministry of Rural Development, not Ministry of Housing and Urban Affairs. So these are the important things that you are expected to know with respect to the Pradhan Mantri Awas Yojana Gramin. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో చూడండి, ఈవేళనే జస్ట్ మనం 2 స్కీమ్స్ చూసేసాం. ప్రధానమంత్రి, సో మనకి ఏంటి అని అంటే కనుక జన ఆరోగ్య యోజన అని చెప్పేసి మనం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన చూసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి మనకి. క్లియర్? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్.
Yes, coming to the today's question, consider the following banks only. First one is SBI State Bank of India, second one is Axis Bank, and the third one is ICICI Bank. How many of the above banks are part of the DSIB, domestic systemically important banks? Only one, only two, all three, and as well as none of the above. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.